ఎస్ఎఫ్ఐ నుంచి సన్యాసానికి. కేరళలో సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘం, భారత విద్యార్థి సమాఖ్య ఈ తెలుగులో అయితే, అదే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఇంగ్లీష్లో. ఎస్ఎఫ్ఐ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర దాకా స్వామి ఆనందవనం భారతి సాగించిన ఆధ్యాత్మిక యాత్ర ఆద్యంతం ఆసక్తిమైనది. అంటే ఆయన మామూలు మహామండలేశ్వర అయ్యాడు మళ్ళీ జునా అఖాడాలో. మనకు చెప్పుకున్నాం కదా అక్కడ ఆశ్రమాలన్నీ అఖాడాలు అంటారు అని. మొత్తం 13 అఖాడాలు ఉన్నాయి, అందులో 7 శైవ అఖాడాలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. ఈ 7 శైవ అఖాడాల్లో 6 శైవ అఖాడాల్లో నాగసాధువులకి శిక్షణ ఇస్తారు అని కూడా నిన్న మొన్న చెప్పుకున్నాం మనం. ఈయన ఈ జునా అఖాడాలో మహామండలేశ్వర దాకా ఈయన పైకి వెళ్ళాడనమాట. ఆయన పేరు ఏంటంటే ఇప్పుడు స్వామి ఆనందవనం భారతి పేరు ఆయన పేరు ఇక్కడ ఈ అఖాడాలో. ఆయన ఈ చరిత్ర, ఆధ్యాత్మిక చరిత్ర అంతా కూడా ఆసక్తికరమైంది. ఆదిశంకరాచార్య జన్మించిన గడ్డ నుంచి, అంటే కేరళలోనే జన్మించాడు ఆదిశంకరాచార్య, అందుకని ఆదిశంకరాచార్య జన్మించిన గడ్డ నుంచి అంటున్నాడు. కేరళ నుంచి వచ్చాడు కదా ఆయన, అందుకని అలాంటి గడ్డ నుంచి సనాతన ధర్మాన్ని ఊతంగా చేసుకువచ్చిన స్వామి ఆనందవనం భారతికి జనవరి 26న ప్రయాగరాజులో మహామండలేశ్వర హోదాను జునా అఖాడా అధిపతి స్వామి అవధేశానందగిరి అప్పగించారు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే ఉత్తర భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం యోధులైన సాధువులకు శిక్షణ కోసమని అఖాడా వ్యవస్థను నెలకొల్పారని తెలుస్తోంది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం అది. ప్రస్తుతం ప్రతిదాన్ని తాను ఆమోదిస్తున్నట్టు, అన్నింటినీ సమానంగా చూస్తున్నట్టు మహామండలేశ్వరుగా అవతరించిన స్వామి ఆనందవనం తెలిపారు. గతంలో ఇలా ఉండటం తనకు సాధ్యమయ్యేది కాదని అన్నారు. అందుకనే వాళ్ళు ఏమంటారు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటారు. అంటే ప్రపంచమంతా ఏకం కాదు వాళ్ళకి, ప్రపంచ కార్మికులు ఏకమైతే చాలు, మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వర్గాన్ని ఏకం చేయాలనుకునేవాడి ఎవరి ఆలోచన అయినా పరిపూర్ణమైన ఆలోచన కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అందరినీ సమానంగా చూడాలనేది. అంతకుముందు ప్రపంచ కార్మికులారా ఏకంగా అనే నిదానంతో నుంచి ఈ దిందులోకి వచ్చాడు అనమాట ఈయన. కాబట్టి మహామండలేశ్వరుగా అవతరించిన స్వామి ఆనందవనం అందరినీ అన్నింటినీ సమానంగా చూస్తున్నాడు. అందరినీ కాదు, అన్నింటినీ కూడా. అంటే చరాచర వస్తువులు అన్నింటినీ సమానంగా చూస్తున్నాడు అనమాట ఇవాళ ఆయన. అంతటి ఆధ్యాత్మిక స్థాయి ఎదిగాడు అనమాట ఆయన. గతంలో అలా ఉండటం నాకు సాధ్యం కాలేదు అని చెప్పారు. స్వామి ఆనందవనం అసలు పేరు పి సలీల్. అతని పేరు పి సలీల్, కేరళ వాడు కదా ఆ పేరు. కేరళలోని త్రిశూర్ జిల్లా చలకుడిలో జన్మించారు. తండ్రి మాధవన్ మధుర్ కోట్స్ కంపెనీలో ఉద్యోగి. మన కోట్స్ అనగానే దారాలున్న గుండీలు గుర్తొస్తాయి ఎక్కువగా, మనం చూస్తుంటాం కదా. ఇంకా చాలా రకాలు ఉన్నాయి వాళ్ళకి. కోట్స్ గుండీలు, కోట్స్ దారాలు ఎక్కువగా ప్రసిద్ధి మామూలుగా. ఇదే టైలర్ వృత్తిలో ఉన్న వాళ్ళకైతే బాగా పరిచయం. ఇది ఆ కోట్స్ కంపెనీలో వాళ్ళ తండ్రి ఉద్యోగం అనమాట. తల్లి ఆనందవల్లి టీచరు. త్రిశూర్లో శ్రీ కేరళవర్మ కాలేజీలో డిగ్రీ పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రాంతాధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆ తర్వాత జిల్లా ఆఫీస్ బేరర్గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అప్పట్లో తనపై ఉన్న పోలీసు కేసుల నుంచి బయటపడటానికి ముందస్తు బెయిల్ పొందడానికి కొన్నాళ్ళు సొంత ఊరికి దూరంగా కూడా ఉన్నారాయన. ఆ విషయం కూడా ఆయన చెప్పాడు ఇక్కడ. దాంతో 2001లో తొలిసారిగా తాను కుంభమేళాను చూడటానికి వచ్చాడు. కుంభమేళ తనకు ఓ అనూహ్యమైన అనుభూతిని ప్రసాదించిందని తెలిపారు. 6 రోజుల పాటు పవిత్ర గంగానది తీరాన బస చేసినట్లు తెలిపారు. అంటే ఇప్పుడు మహామండలేశ్వరుగా ఇచ్చారు. 2001లో ప్రారంభమైన ఈయన ప్రస్థానం ఏది అఖాడాలో, అది అక్కడ 6 రోజుల పాటు ఉన్నారు. అప్పుడు పవిత్ర గంగానది తీరాన 2 మూటల గడ్డిని పరుపుగా చేసుకొని రాత్రిపూట దానిపైన నిద్రించేవాడినని తెలిపారు. దోమకాటు నుంచి తప్పించుకోవడానికి ఆవు పేడతో చేసిన పిడకలను వాడినట్టు చెప్పారు. అయితే ఆ సమయంలో చర్యలు అటు సిపిఎంలో కానీ ఇటు ఎస్ఎఫ్ఐలో కానీ ఎలాంటి వివాదానికి దారి తీయలేదు. అంటే సాధారణంగా ఊరుకోరు. నక్సలైట్లలో నుంచి బయటకు వచ్చి వాడు మామూలుగా చెప్తానంటే వీడిని చంపేస్తారు. అలాగే ఈ కమ్యూనిస్టులు కూడా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వస్తే వాళ్ళని బ్రతకనివ్వరు సరిగా సామాన్యంగా.
వాళ్ళకి హింసే ముఖ్యం అసలు వాళ్ళకి. అట్లాగే ఎస్ఎఫ్ఐని ఈయన అదృష్టం బాగుంటే వాళ్ళు ఏమీ పట్టించుకోవాలి. మరి ఎలాంటి వివాదానికి దారి తీయలేదని తెలిపారు. చదువు అయిపోయిన తర్వాత మలయాళ దినపత్రికలో జర్నలిస్టుగా ఆయన చేరాడు. ఆ సమయంలోనే స్వామి ఆనందవనం, హరిద్వార్, వారణాసి, రిషికేశ్, హిమాలయాల్లో కొన్ని ప్రాంతాలను తరచుగా సందర్శిస్తూ ఉండేవాడు ఈయన. ఆ సమయంలో ఆశ్రమాల్లో బస చేస్తూ ఉండేవారు. క్రమంగా ఆధ్యాత్మికంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆధ్యాత్మికం గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకున్న దానికన్నా మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికతను వివేచనాశక్తి కలిగిన దానిగా స్వామి ఆనందవనం తెలిపారు. అంతకుముందైతే ఆ ఎస్ఎఫ్ఐ మహత్తులో ఉంటే తాగినోడికి అంతా తిరుగుతున్నట్టు, లోకమంతా తిరిగినట్టు, పచ్చకామెలోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు, వాళ్ళకి భేదవాళ్ళు వేరు, గొప్పవాళ్ళు వేరు, భేదవాళ్ళని గొప్పవాళ్ళు అందరూ సర్వనాశనం చేస్తున్నారనే భావం తప్పితే ఇంకేమీ ఉండదు వాళ్ళకి. ఆ భావం నుంచి ఇప్పుడు తెలిసిందనమాట ఆయనకి వివేచన శక్తి ఎక్కడ వస్తుందంటే ఆధ్యాత్మికతలోనే ఉందని. అందుకని అక్కడ అన్నిసార్లు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితిలో ఈయన ఇట్లాంటి వాడైనా, ఈయన భావాలు వేరుగా ఉన్నా ఆ స్వామీజీలు వచ్చారు కాబట్టి ఆయనలో ఆత్మను చూసి ఆయన్ని ఆదరించి ఆయన ఇచ్చారు కాబట్టి ఓహో ఇక్కడ భేదాలు ఉండవు అని అర్థం చేసుకున్నాడు అన్నమాట. వివేచన శక్తి అందుకని ఆధ్యాత్మికంలో ఉన్నదని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే మనం విషయాలను సకారణంగా సహేతుకంగా అర్థం చేసుకోగలుగుతామో దానినే మనం ఆధ్యాత్మికత అంటాం. సరిచేసి రక్షించేది శస్త్రమవుతుంది. ఆశ్రమంలో పత్రిక కోసం సందీపానంద గిరితో కలిసి పనిచేసినట్టు తెలిపారు. అక్కడ పత్రిక అంటే ఈయన జర్నలిస్ట్ కదా, అందుకని అక్కడ పత్రిక సందీపానంద అనే స్వామితో కలిసి పనిచేశారట. తద్వారా తన ఆధ్యాత్మిక యాత్ర మరింత పురోగతిని సాధించిందని తెలిపారు. ఈ దిశగా తన ప్రయాణాన్ని విరమించుకోవాలంటూ తన పాత కామ్రేడుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ఒత్తిడి రాలేదని తెలిపారు. అదృష్టవంతుడు, లేకపోతే వాళ్ళు ఊరుకోరు. జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పుడు ఆయన కొంతకాలం గృహస్థాశ్రమంలో కూడా ఉన్నారు, అంటే పెళ్లి కూడా చేసుకున్నాడు అనమాట. బాల్యం, కౌమారం, గృహస్థు, వానప్రస్థం ఇలా ఒకరు జీవితంలో ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ సాధువుగా మారవచ్చు. అన్ని ఆశ్రమాల నుంచి సాధువుగా మారవచ్చు. అది మన ధర్మం అంగీకరించిందనమాట. ఒక ఆయన అన్నాడు, గృహస్థు ఏదైనా ఆ పీఠానికి అధిపతి అయితే ఈడు గృహస్థండి, ఈడు మాట వినేదంటండి, ఈడేం స్వామీజీనండి అంటుంటారు చాలామంది తెలియక. కాబట్టి ఈ నాలుగు ఆశ్రమాల నుంచి కూడా సన్యాసం వెళ్ళొచ్చు అనమాట. అక్కడ స్వామీజీగా ఉండొచ్చు. కాబట్టి నిషేధం ఏమీ లేదు. ఆయన మనసు మారటమే ముఖ్యం. అక్కడ 2013 కుంభమేళా సందర్భంగా ఆయన జునాగఢ్ అఖాడాకు చాలా దగ్గరయ్యారు. అప్పుడు ఆయనకు సాధువు మార్గదర్శనం చేశారు, ఒక సాధువు. ఆ సమయంలో తాను కఠోరమైన శిక్షణకు, సాధనలకు గురి అయినట్టు స్వామి ఆనందవనం తెలిపారు ఈ పిసుశీలని ఆయన. అందులో భాగంగా హిమాలయ మంచు పర్వతాలపై సుదీర్ఘకాలం పాటు నిలబడాలని తనను ఆదేశించేవారని కూడా తెలిపారు. అలాగే నదీనదాలు, అడవులను దాటుకుంటూ యావత్ భారతదేశంలో తీర్థయాత్ర చేసినట్టు కూడా తెలిపారు. 2018లో దాదాపు 4 లక్షల మంది సభ్యులతో కూడిన జునా అఖాడా నుంచి నాగా సాధువు దీక్షను తాను పొందినట్టు తెలిపారు. జునా అఖాడాలో 4 లక్షల మంది ఉన్నారనమాట అప్పటికే 2013కే. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అక్కడి నుంచి నాగా సాధువు దీక్షని తీసుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, అందరినీ తరతమ భేదం లేకుండా సమదృష్టితో చూస్తామని స్వామి ఆనందవనం తెలిపారు. ఆయన మహామండలేశ్వర్ హోదాలో కేరళలోని కొట్టర్కరలో అవధూత ఆశ్రమం నుంచి విధులు నిర్వర్తిస్తారు. అంటే ఈయన మన కేరళ కదా స్వస్థానం, అందుకని కేరళలో వెళ్ళి అక్కడ కొట్టర్కరలో ఉండి అవధూత ఆశ్రమంలో అక్కడి నుంచే ఈ మహామండలేశ్వర్ విధులు నిర్వర్తిస్తారన్నమాట. ఇది ఒక ఎస్ఎఫ్ఐ వ్యక్తి మహామండలేశ్వరుగా మారిన విషయం. స్వస్తి.